రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెరలేపుతూ కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేలా కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారని యలమంచిలి వైసీపీ ఇన్ఛార్జి ధర్మశ్రీ చెబుతున్నారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ వివాదంపై కూటమి నేతలు పాలిటిక్స్ చేస్తున్నారంటున్న ధర్మశ్రీతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అనేది అయితే పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపైన కఠినంగా దాడులు చేస్తూ వాళ్ళపైన తిరిగి కేసులు కూడా పెడుతున్న పరిస్థితి ఉండడంతో అయితే ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నుండి అయితే దాదాపు ఇక్కడ నుండి భారీగా వెళ్ళి వారికి అంబటి రాంబాబుకి అయితే సంఘీభావం తెలియజేయడానికి అయితే ఇక్కడ నాయకులంతా పూర్తిగా ముందుకెళ్తున్న పరిస్థితి. అసలు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఏంటి, అసలు దేనికోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్న విషయాన్ని అయితే తెలియజేయడానికి మనతో పాటు యలమంచిలి ఇన్ఛార్జ్ అయిన ధర్మశ్రీ గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఇప్పుడు గుంటూరు వెళ్ళబోతున్నారు, అసలు ఏం జరిగింది? పవిత్ర ప్రసాదమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూపై ఏదో జంతువులు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసినట్టు సంగతి తెలుగుదేశం కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దుష్ప్రచారం చేస్తూ 4 నెలలుగా ఎంత రాజకీయ లబ్ధి పొందాలని కుయుక్తులు చేస్తున్నారో, కుతంత్రాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. అందులో భాగమే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు అనేక ఎన్డీడీఏ ల్యాబ్ కానీ, ఎన్డీడీపీ ల్యాబ్ కానీ, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ కానీ క్లియర్గా తెలియజేసింది. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నివేదిక ఇచ్చింది. ఎట్టి పరిస్థితులు ఎటువంటి కల్తీ జరగలేదు, జంతువులు కొవ్వు కలపలేదు, వాళ్ళు అనవసరంగా దుష్ప్రచారాలు చేశారనేది. అది తేటతలం అయిపోతే ప్రజలు ఎక్కడ చేతులు కొడతారని వీళ్ళు ఏంటంటే లేనిపోని అన్నీ కూడా దాని దారి మళ్లించడం కోసం అంబటి రాంబాబు ఎక్కువగా ఇది ఖండిస్తున్నాడని చెప్పి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మొత్తం ఇల్లుని, ఆఫీసుని ధ్వంసం చేసి హత్యా ప్రయత్నం కూడా చేయాలని తెలుగుదేశం గుండాలు చేసినటువంటి తీరుని ఖండిస్తున్నాం. పైపెచ్చు అంబటి రాంబాబుపై కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేశారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి తోడుగా ఉండాలని, అంబటి కుటుంబానికి అండగా ఉండాలని, అంబటికి వెళ్ళి పరామర్శించి ఓదార్పు చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి మా కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబుకి అండగా నిలబడవలసిన బాధ్యత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఉండాలని ఉద్దేశం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇది అప్పటి సీఎం అయితే ఏం చేయలేకపోవచ్చు, కానీ దీనిపైన కల్తీ నెయ్యి అయితే జరిగింది, కల్తీ నెయ్యి లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని అయితే ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడుతున్నారు? ఏమండి, ల్యాబ్లోనే సిట్ రిపోర్ట్లోనే ఇచ్చారు. ఎప్పుడైనా ఒక ఆవు పాలు వాడేటప్పుడు చివరిగా తీత అంటే ఇంకా 4-5 సార్లు ఇదయ్యాక తీత అయ్యేటప్పుడు కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, మేబీ ఏదైనా రసాయనం కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఏజ్డ్ అయిపోయింది కాబట్టి ఆ ఆవు ఏదైతే ఉందో ఆవు అనేది ఏంటంటే ఇంకా ముసలిది అయిపోయినటువంటి తరుణంలో చిన్న రసాయనాలు చేంజెస్ ఉంటే ఉండొచ్చు అనేది ఆ సిట్లో ఎవరో మాట్లాడినటువంటిది రిపోర్టు నిన్న నేను టీవీలో చూశాను. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. కానీ జంతువులు కొవ్వు అయితే ఏ రోజు కలిసినట్టు అనేది దాఖలాలు చిట్టుపోట్లో ఎక్కడా లేదు. కొవ్వు కలిసినట్టు కానీ, కొవ్వు కలిపినట్టు కానీ, లేదా ఎవరైనా ఇతర జంతువులు ఉన్నట్టు కానీ వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒక 1% కూడా అందులో ఏమీ లేదు. కానీ అది మాట మార్చి నిన్న పవన్ కళ్యాణ్ జగన్ చేశాడా లేదని నేను అనలేదు, లేదా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జంతువులు కొవ్వు కలిసిందని అనలేదు, ఏదో రసాయనాలు చేంజెస్ వచ్చాయని అన్నానని నిన్న మాట మారుస్తున్నారు. అంతేగాని ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప ఆ రోజు ఒప్పో ఎవరో ఇచ్చినటువంటి మాటని డ్రాఫ్ట్ని నేను తప్పుగా మాట్లాడేశాను, చెంపలేసుకున్నాను, వెంకటేశ్వర స్వామి కాపాడాలని ఒక మాట అంటే ఏదీ లేదు. కేవలం రాజకీయ లబ్ధి పొందాలి, వైఎస్ఆర్సీపీ నవ్వుల పాలు చేయాలి, తెలుగుదేశం చంద్రబాబు ఆడినటువంటి ఆట ఈయనేమో అంటే కోతి గెంతుతుంటే సాయిబేమో పైసలు దొండుకున్నట్టు చంద్రబాబు చెప్తుంటే ఈయన డ్యాన్స్ వేయడం, ఆయనేమో లబ్ధి పొందడం చంద్రబాబు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు. రాజకీయ కోసం ఇంత జగదారవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు 200 నుండి 300 మంది వాహనాల్లో వెళ్తామని చెప్తున్నారు. దీనికి వాహనాలు వెళ్తున్నారు. అసలు పోలీసుల అనుమతి ఏమైనా ఉంటుందా? మధ్యలో అరెస్టులు చేసే అవకాశం? ఎందుకంటే ఒకళ్ళు పరామర్శించిన హాస్పిటల్లో బాగోపోతే పరామర్శించడానికి వెళ్తాం ఎవరైనా.
పోలీసులు అనుమతి అక్కర్లేదు కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాం. బంధుత్వ పరంగా అవ్వచ్చు, లేదు మా సమాజ వర్గ నేతగా అవ్వచ్చు, లేదు మా పార్టీ నేతగా అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలుగా అవ్వచ్చు. మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు పెద్దలమే వెళ్తున్నాం. కాబట్టి అది పోలీసులు పర్మిషన్ అవసరం లేదని మేము అనుకుంటున్నాం. అయినా సరే మేము ఎక్కడ కూడా పోలీసు వ్యతిరేకంగా కూడా కదా, శాంతియుతంగానే నిదానంగానే మేము మరీ స్పీడ్గా వెళ్లకుండా మంచిగా హైవేలో వెళ్ళి అక్కడ పరామర్శించి అలా తోడుగా ఉన్నామని, అండగా ఉన్నామని భరోసా కల్పించి వస్తాం. అంతే. నమస్తే. ఇది ప్రధానంగా 200 నుండి 300 వాహనాల్లో భారీగా అయితే కాపు సంఘ నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా అంబటి రాంబాబుకి అయితే సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్నామనే విషయాన్ని అయితే తెలిసారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క తిరుపతి లడ్డూని అయితే వాడుకుంటున్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.